శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. లింగావిర్భావ చరిత్రం. సౌనకాదులు సూత మహర్షిని అసలు శివుడు ఎందుకు సకల రూపాలుగాను నిష్కల రూపాలుగాను లింగ రూపంలోనూ మూర్తి రూపంలోనూ ఇలా ఎందుకు ఉన్నారు, ఆ విషయం గురించి మాకు వివరించండి అని అడిగినప్పుడు సూత మహాముని నందికేశుడు ఆయన స్వయంగా చెప్పిన లింగావిర్భావ చరిత్రం గురించి సౌనకాదులకు వివరించాడు. నందికేశ్వరు వాచ. ఒకానొక సృష్టి ఆరంభించిన వేళ అప్పటికి 5 ముఖాలతో అలరారుతున్న అబ్జాసనుడు అంటే బ్రహ్మ విష్ణువు దగ్గరికి వచ్చాడు. అసలే అందగాడైన అబ్జనాభుడు అంటే విష్ణుమూర్తి మరింత జగన్మోహంగా నిద్రపోతున్నాడు. శేషపాన్పు మీద ఆయన పారిషాదులందరూ యుక్తమైన ఉపచర్యలు చేస్తున్నారు. అంటే దేవతలందరూ కూడా ఆయనకి ఉపచారాలు చేస్తున్నారన్నమాట. తాను మొదలుపెట్టిన సృష్టి నిరాటంకంగా సాగుతోంది. కాస్తంత అహంకారం వచ్చింది ఎవరికి? బ్రహ్మదేవుడికి. ఆ అహం పుట్టడం పాపం శివమాయకు అమ్ముకుంది. ఎవరికి? బ్రహ్మకి. బ్రహ్మకి శివమాయ పట్టడం వల్ల ఇంతటి సృష్టికర్త నేను వస్తే నన్ను లెక్క చేయకుండా లేచి మర్యాదలు చేయకుండా విష్ణుమూర్తి పడుకుని సేవలు అందించుకుంటున్నాడు అని చెప్పి ఆ అహంకారం కొంచెం ఎక్కువయ్యింది. అదే అహంకారంతో అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని, ఏమయ్యా విష్ణువు, నేను ఇంతటి వాణ్ణి, సృష్టికర్తను, అందరికీ గురువును, నేను వస్తే లేచి నాకు మర్యాద చేయకుండా అలా నిద్రపోతున్నావా? ఇది నీకు తగునా అని చెప్పి ఆయన అమర్యాదగా ప్రవర్తించి ఆయన విష్ణుమూర్తిని లేచి నాకు అతిథి మర్యాదను చేయమని, లేకపోతే ప్రాయశ్చిత్తం విధించబడుతుందని తెలుసా అని చెప్పి అన్నారు. అంతటితో మహావిష్ణువుకి మండుకొచ్చింది. అంటే కోపం వచ్చింది. తన బొడ్డులోంచి మొలిచిన తామర పువ్వులోంచి పుట్టిన బ్రహ్మ ఇంతటి మాటలు అనడం ఆయనకి చాలా విచారం కలిగించింది. విష్ణువుని అలా నిర్లక్ష్యం చేయడం, తనే తండ్రిని అనడం ఆయనకి సుతరాము నచ్చలేదు. అయినా కానీ విష్ణువు స్థితికర్త కదా, అందుకని పైకి మాత్రం చిరునవ్వులు నవ్వుతూ, ఓ బ్రహ్మదేవ, నీకు స్వస్థత కలుగును కాక అంటూనే బ్రహ్మని, అంటే కలుగును కాక అంటే మనల్ని చూడండి, ఎవరైనా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని ఆశీర్వదిస్తారు. అలాగా ఇక్కడ నేనే పెద్దవాడిని, నువ్వు నాకన్నా చిన్నవాడివి అన్నట్టుగా విష్ణువు బ్రహ్మదేవుణ్ణి స్వస్థత కలుగును కాక అని చెప్పి బ్రహ్మకన్నా తన ఆధిక్యతని చెప్పుకోసాగాడు. ఎప్పుడైతే విష్ణుమూర్తి ఆత్మస్థుతి అంటే తనని తనను బ్రహ్మదేవుడి కన్నా ఎక్కువగా చెప్పుకుంటూ బ్రహ్మదేవుడిని ఎప్పుడైతే ఆశీర్వదించాడో అప్పుడు విష్ణువుకి కూడా కొంచెం అహం పట్టడం, ఆ అహంతోనే శివమాయ కూడా ఆక్రమించడం ఒకేసారి జరిగింది. ఇంతటితో అసలు జరగాల్సింది జరగడం మొదలుపెట్టింది. బ్రహ్మకి విష్ణువుకి ఇద్దరూ కూడా శివమాయలో మునిగిపోవడం వల్ల బ్రహ్మ విష్ణువు బ్రహ్మని నువ్వెక్కువ నేనెక్కువ అనే వాదించుకుంటూ ఆ వాదన కాస్త నేనే సర్వేశ్వరుణ్ణి అంటే కాదు నేనే సర్వేశ్వరుణ్ణి అనుకునేదాకా వెళ్ళిపోయింది. మాట ఇద్దరికీ పెరిగింది. చివరికి అది యుద్ధం దాకా పరిణమించింది. విష్ణువు వైపు విష్ణుగణాలు, బ్రహ్మ వైపు బ్రహ్మగణాలు సమకూడి ఇద్దరూ కలిసి సమరశంకారావం చేశారు. దేవతానీకం, దివ్యర్షిగణాలు ఊర్ధ్వంలో అంటే పైన మధ్యలో నిలిచిపోయి ఈ ఊహించలేని స్థితిని, పోరాటాన్ని తొలగించసాగాయి. యుద్ధం స్థాయి నుంచి ప్రళయం స్థాయి దాకా మారుతుంది. దానికి పరాకాష్ఠగా విష్ణువు మహేశ్వరాస్త్రాన్ని ప్రయోగించారు. అది చూచి బ్రహ్మ ఊరుకుంటాడా? బ్రహ్మ కూడా పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు.
ఈ లోక భీకరాలైన ఈ 2 అస్త్రాల ప్రభావానికి దేవతలు దిమ్మెరపోయారు. ఇంకా దేవతలు దివ్యషిగణాలు చేసేదేముంది? వీరిద్దరూ కాకపోతే ఆ పైన ఉన్న శివుణ్ణి పట్టుకుని శివ 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 శరణు శరణు అంటూ ఋషి దేవగణాలు కైలాసానికి చేరాయి. సర్వశక్తిమంతుడైన ఆ సదాశివుడు వచ్చిన వాళ్ళని ఓదార్చాడు, అభయం ఇచ్చాడు. ఉన్నవాడు ఉన్నట్లుగా అదృశ్యమై మహేశ్వర పతాస్త్రాలతో ఢీకుంటున్న బ్రహ్మ విష్ణువులు ఇద్దరి మధ్యలోని అగ్నిస్తంభమై ఆవిర్భవించాడు. మాధవుడు వేసిన మహేశ్వరాస్త్రము, పంకజాసనుడు అంటే బ్రహ్మ ప్రయోగించిన పాశుపతాస్త్రము రెండూ కూడా ఆ తేజోస్తంభంలో విలీనమైపోయాయి. తుది మొదలు తెలియకుండా వెలుతురుగా వెలిగిపోతున్న ఆ నిలువు వెలుగుకు నివ్వెరపోయి ఆ మహాతేజం ముందు అక్కడున్న వారందరి తేజస్సులు కూడా క్షీణించిపోయాయి. బ్రహ్మ విష్ణువులు కళలు తప్పి కలతపడసాగారు. వారి వారి అహంకారాలు మొత్తం అణగారిపోయి అంతకు ముందెన్నడూ కనీవిని ఎరుగని ఈ అపూర్వ జ్వాలస్తంభం వల్ల ఏర్పడ్డ అద్భుత రసంలో మునిగిపోయారు. తానే సర్వజ్ఞుడని, తానే సర్వసృష్టి అని తగవలాడుకున్న బ్రహ్మ విష్ణువులకు ఆ తేజం ఎక్కడి నుంచి ఊడిపడిందో అంతుపట్టలేదు. ఇది వాళ్ళు సృష్టించింది కాదు, వాళ్ళు ఎరిగినది కాదు. అవయవాలు లేకుండా అప్రమేయంగా అనూహ్యంగా తుది మొదళ్ళు లేకుండా ఉన్న ఆ వెలుగు యొక్క అంతూదరి తెలుసుకోవడమే విధి విష్ణువులకు సమస్యగా పరిణమించింది. అంతటితో తక్షణమే బయలుదేరారు వాళ్ళు. దాని మొదలు తెలుసుకోవడం కోసం విష్ణువు శ్వేతవరాహ రూపంలో పాతాళాన్ని చీల్చుకుంటూ వెళ్ళాడు. ఆ వెలుగు యొక్క తుది కనిపెట్టడం కోసం బ్రహ్మదేవుడు హంసరూపంతో ఊర్ధ్వానికి ఎగరసాగాడు. ఎంత తొలుచుకుపోతున్నా కానీ మొదలు దొరకక అలసిపోయాడు ఆదినారాయణుడు అంటే విష్ణువు. ఇక తన వల్ల కాదనుకుని వెనుతిరిగి ఎక్కడైతే యుద్ధస్థలం దగ్గర వాళ్ళు తవ్వడం మొదలుపెట్టాడో అక్కడికి చేరాడు విష్ణువు. పైకి వెళ్ళిన బ్రహ్మకు కూడా ఏమీ పాలుపోలేదు. ఆ నెట్ట నిలువుకు తుది ఎక్కడ కూడా చిక్కలేదు. కానీ సరిగ్గా అదే సమయానికి శివతైజస స్తంభాగ్రం నుండి ఒక మొగలి పువ్వు క్రిందకి పడుతూ కనిపించింది. బ్రహ్మ దానిని ఆపాడు. ఆపి తన అన్వేషణ గురించి చెప్పాడు. ఈ నెట్ట నిలువుకు నెట్టకు అగ్రం నీకు తెలుసా అని చెప్పి బ్రహ్మదేవుడు మొగలి పువ్వుని అడిగాడు. అందుకు ఆ మొగలి పువ్వు ఒక చిన్న నవ్వు నవ్వి, నేను వస్తున్నదే అక్కడ నుంచి. కాలమానం ప్రకారం నేను జారి ఇప్పటికు చాలా యుగాలయ్యింది. ఈ లోపల ఈ స్తంభం ఇంకెంత ఎత్తు పెరిగి ఉంటుందో నాకు తెలియదు. నా మాట విను, దీని అగ్రాన్ని చూడడం నీ తరం కాదు అంది మొగలి పువ్వు. ఆ విషయం వినగానే చాలా బాధపడ్డాడు బ్రహ్మ. తుది కానకపోతే విష్ణువు ముందు లోకువైపోతాను నేను, లేదా విష్ణువుతో సమాడవ్వాల్సి వస్తుంది. అది నాకు నచ్చదు అని, విష్ణువు కన్నా గొప్పవాడిని అని అనిపించుకోవాలని బ్రహ్మ ఒక ఆలోచన చేశాడు. బ్రహ్మ మొగలి పువ్వును చూసి, ఓ కేతకి పుష్పమా, నువ్వు నాకు ఒక ఉపకారం చెయ్యి. నేను విష్ణువు దగ్గరికి వెళ్ళి ఈ స్తంభం అగ్రాన్ని సందర్శించానని చెప్తాను. నా మాట నిజమేనని నువ్వు సాక్ష్యం చెప్పాలి అని ప్రాధేయపడ్డాడు. సరే అంది మొగలి పువ్వు. మొగలి పువ్వు బ్రహ్మ ఇద్దరూ కూడా యుద్ధస్థలానికి చేరుకున్నారు. అక్కడ విష్ణువు దిగాలుగా కూర్చుని ఉన్నాడు. బ్రహ్మ ఆ తేజోస్తంభం యొక్క అగ్రభాగాన్ని చూశానని విష్ణువుతో చెప్పాడు. కావాలంటే ఈ మొగలి పువ్వుని సాక్ష్యం అడుగు అని చెప్పి అన్నాడు. అప్పుడు అవును అని అంది మొగలి పువ్వు. అంతటితో నిట్టూర్చాడు విష్ణువు. నేను దీని మొదలు కూడా చూడలేకపోయాను, అందుకు నేను ఓడిపోయాను అని చెప్పి విష్ణువు తన ఓటమిని అంగీకరించాడు. బ్రహ్మదేవుడే గెలిచాడు అని చెప్పి విష్ణువు బ్రహ్మ యొక్క ఆధిక్యతని అంగీకరిస్తూ అర్ఘ్యపాద్యాతులతో ఆరాధించి ఆ తేజస్తంభం దగ్గరే బెంగగా కూర్చుండిపోయాడు విష్ణువు. శివాయ నమః.